ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే ఏ తుపాకులు అవసరం లేదు, ఏ కత్తులు అవసరం లేదు, ఏ రాజకీయ ఎత్తుగడలు అవసరం లేదు, ఏ విధమైన కుట్రలు బల ప్రయోగాలు అవసరం లేదు. అంటే నువ్వు కూర్చున్న చోటు నుంచే యుద్ధం చేయొచ్చు. అటువంటిదే మరో తరహా యుద్ధం నార్కో టెర్రరిజం. ఈ నార్కో టెర్రరిజంలో మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలని దారి మళ్లించడం ద్వారా, ఒక మత్తు వ్యసనాలకు బానిసలు చేయడం ద్వారా, లేదా వాళ్ళ గోల్స్ అన్ని ఏవి లేకుండా, వాళ్ళని ఏ ధ్యేయం లేకుండా, ఏ విధమైన ఒక వాళ్ళ జీవితంలో ముందరిపోయే ఆలోచన లేకుండా వ్యసనాలకు బానిసలు చేసి వాళ్ళని మనం నిర్వీర్యులను చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం నాశనం అయిపోతుంది. ఈ జనరేషన్స్ అన్ని ఎట్లా మారుతున్నాయి అంటే, మనం గత జనరేషన్స్తో తీసుకున్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేస్తే గానీ ఏదో సాధించే వాళ్ళు గారు. మనం బాగా గుర్తు చేసుకుందాం, ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ జనరల్ గా సామాన్యంగా మనం తీసుకునేది అంటే 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 10th క్లాస్ లో 60%, 70% వస్తే చాలా పెద్ద మార్క్స్ అని అనుకునేది. తర్వాత రాను 70%, దాని తర్వాత 80%. ఈ రోజు 97, 98% వచ్చినా ఏం ర్యాంక్ ఉండట్లేదు. 99.2, 99.7, 99. మొన్న ఎక్కడో ఎగ్జామినేషన్లో చూస్తే 100 మార్క్స్ వచ్చినాయి 10th 100% అట. దానికి అసలు కొలమానం ఏది అసలు? అంటే నువ్వు ఏం చేసినా అచీవ్మెంట్ లేదు. ఇటువంటి వ్యవస్థలోకి మనం ఆల్రెడీ వస్తున్నాం. అంటే పిల్లలకు ఎంత పెద్ద మార్క్స్ తెచ్చుకున్నా సొసైటీలో ఒక చోటు లేదు. అంటే అది కూడా ఫస్ట్ కాదు. మనం కూడా 99 మార్కులు తెచ్చుకున్నా ఇంకో మార్క్ ఎందుకు రాలేదని అడిగే స్థాయిలో పేరెంట్స్ కూడా ఉన్నారు, అడిగే స్థాయిలో టీచర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ కావాలి, ఎంతకని పోరాటం చేయగలుగుతారు. యో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్య ఉన్న గౌరవనీయ అధికారి శ్రీ పి సీతారాం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ విభాగంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఒక అంకిత భావం గల మరియు కష్టపడి పనిచేసే అధికారి. 1991 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికై పోలీస్ విభాగంలో తన సేవా ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రమశిక్షణ, నిబద్ధత మరియు అచంచలమైన కృషి ఫలితంగా ఆయన పదోన్నతులు పొందుతూ జనగాంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీగా సేవలు అందించారు. అక్కడ ఆయన చక్కటి నాయకత్వం మరియు క్రమశిక్షణ పరిరక్షణలో సమర్థతతో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తూ రాష్ట్రంలో పెరుగుతున్న మత్తు పదార్థాల రవాణా మరియు దుర్వినియోగాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మన రాష్ట్ర యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఈ అంకిత భావం గల అధికారి మన మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు మనందరం గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ పి సీతారాం గారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. Thank you, sir. Thanks for your visit. Thank you, sir. Thank you. Next half an hour, you are going to listen. ఇదా ఇలా జరుగుతుందని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మేము ఫస్ట్ విన్నప్పుడు మేము అలా ఆశ్చర్యపోయాము. నౌ లిజన్ టు సర్ ఫర్ నెక్స్ట్ 30 minutes. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, దట్ ఈస్ ఎలైట్ ఫోర్స్, దీనికి ఈగల్ ఫోర్స్, ఇప్పుడు ఈ ఈగల్ ఫోర్స్ నుంచి డ్రగ్ అవేర్నెస్ దీని గురించి మీ అందరికీ కొద్దిగా అవేర్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ సోదరులందరికీ, అదేవిధంగా లయన్స్ ఈరోజు అందరికీ కూడా వెరీ ఓకే ఏ వెరీ వామ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రపంచాన్ని నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మనం ఏం చెప్పదలుచుకున్నామో స్టార్ట్ చేశారు కాబట్టి దాంతోనే కంటిన్యూ చేస్తాను నేను. ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే ఏ తుపాకులు అవసరం లేదు, ఏ కత్తులు అవసరం లేదు, ఏ రాజకీయ ఎత్తుగడలు అవసరం లేదు, ఏ విధమైన కుట్రలు
బల ప్రయోగాలు అవసరం లేదు. యుద్ధం మనం అందరం చూస్తున్నాం, చాలా యుద్ధాలు మారిపోతున్నాయి. మనం రీసెంట్గా చూసిన మన ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్ మీద ఏ విధంగా అటాక్ చేసినాయి. మనం వెన్ వి గో బ్యాక్ టు World War I, World War II, తర్వాత జరిగిన చైనా వార్, తర్వాత జరిగిన పాకిస్తాన్, ఇవన్నీ చూసుకుంటే మనం చాలా ఇవన్నీ ట్యాంకులు వెళ్ళటం, దాని వెనక సైనికులు వెళ్ళటం, ఇవన్నీ వచ్చేవి. కానీ ఈరోజు సింపుల్గా అవి దాన్ని టార్గెట్ చేస్తారు, మిస్సైల్స్ని వదిలేస్తారు, డ్రోన్స్ని వదిలేస్తారు. ఎవ్వరు సైనికులు బయట ఇంట్లోంచి కదలకుండానే యుద్ధం అయిపోయింది. ఆల్మోస్ట్ అందరు సంధికి వచ్చేసారు. అటువంటి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. అంటే నువ్వు కూర్చున్న చోటు నుంచే యుద్ధం చేయొచ్చు. అటువంటిదే మరో తరహా యుద్ధం నార్కో టెర్రరిజం. ఈ నార్కో టెర్రరిజంలో మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలని దారి మళ్లించడం ద్వారా, ఒక మత్తు వ్యసనాలకు బానిసలు చేయడం ద్వారా, లేదా వాళ్ళ గోల్స్ అన్నీ ఏవి లేకుండా వాళ్ళని ఏ ధ్యేయం లేకుండా, ఏ విధమైన వాళ్ళ జీవితంలో ముందరిపోయే ఆలోచన లేకుండా వ్యసనాలకు బానిసలు చేసి వాళ్ళని మనం నిర్వీర్యులను చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం నాశనం అయిపోతుంది. దానికి ఇంకేమి చేయని అవసరం లేదు. ఏ యుద్ధం అవసరం లేదు, కనీసం డ్రోన్లు అవసరం లేదు, ఏ విధమైన మిసైల్స్ కూడా అవసరం లేదు. అటువంటి నార్కో టెర్రరిజం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఇది కూడా కాకుండా మనం అందరం వింటున్నాం, డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఇదే 2000 సంవత్సరాల క్రితం తీసుకుంటే అసలు ఇండియాలో డ్రగ్స్ అనేది ఒక సమస్య లేదు. నిదానంగా మన ఏవైతే జనరేషన్స్ వస్తున్నాయో, ఒక్కొక్క జనరేషన్ వస్తున్న కొద్దీ ప్రపంచ గతిలో మార్పు వస్తుంది. ప్రపంచం ఏ విధంగా వెళ్తుండేదో ఆ వాటిలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. మనం తీసుకున్నది ఇప్పుడు ఈరోజు జనరేషన్ తీసుకున్నప్పుడు ఇది జనరేషన్ బీటా ఉంది, దీనికన్నా జనరేషన్ ఆల్ఫా ఉంది, దానికన్నా ముందు జెన్ జీస్ ఉన్నారు, దానికన్నా జెన్ వై ఉంది. ఇట్లా జనరేషన్స్ అన్నీ కంటిన్యూగా వెళ్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీస్ అనేవాళ్ళు 1997 నుంచి 2013 ఈ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ జెన్ జీస్. అంటే ఈరోజు యూత్, ఈరోజు భారతదేశంలో వీళ్ళ శాతం దాదాపు 40 నుంచి 50% మధ్యలో ఉన్నారు. వీళ్ళే దేశాన్ని ముందరికి తీసుకుపోయే వాళ్ళు. వీళ్ళే దేశాన్ని ఏదో ఒక రకంగా టెక్నాలజీలో కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వీళ్ళే ముందరుండి వీళ్ళే దేశాన్ని ముందరికి జరిపించే శక్తి అంతా వీళ్ళే. అయితే వీళ్ళ వరకు వచ్చేసరికి ఈ జనరేషన్స్ అన్నీ ఎట్లా మారుతున్నాయి అంటే, మనం గత జనరేషన్స్తో తీసుకున్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేస్తే కానీ ఏదో సాధించేవాళ్ళు గారు. మనం బాగా గుర్తు చేసుకుందాం, ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ జనరల్గా సామాన్యంగా మనం తీసుకునేది అంటే 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 10th క్లాస్లో 60%, 70% వస్తే చాలా పెద్ద మార్క్స్ అని అనుకునేది. తర్వాత రాను 70%, దాని తర్వాత 80%. ఈరోజు 97, 98% వచ్చినా ఏం ర్యాంక్ ఉండట్లేదు. 99.2, 99.7, 99. మొన్న ఎక్కడో ఎగ్జామినేషన్లో చూస్తే 100 మార్క్స్ వచ్చినాయట, ఎందులోనో 100% అట. అంటే దానికి అసలు కొలమానం ఏది అసలు? అంటే నువ్వు ఏం చేసినా అచీవ్మెంట్ లేదు. ఇటువంటి వ్యవస్థలోకి మనం ఆల్రెడీ వస్తున్నాం. అంటే పిల్లలకు ఎంత పెద్ద మార్క్స్ తెచ్చుకున్నా సొసైటీలో ఒక చోటు లేదు. అంటే అది కూడా ఫస్ట్ కాదు. మనం కూడా 99 మార్కులు తెచ్చుకున్నా ఇంకో మార్క్ ఎందుకు రాలేదని అడిగే స్థాయిలో పేరెంట్స్ కూడా ఉన్నారు, అడిగే స్థాయిలో టీచర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ కావాలి, ఎంతకని పోరాటం చేయగలుగుతారు. ఇది ఒక రీజన్. అంటే స్టడీస్లో బాగా తీవ్రమైన ఒత్తిడి, దాన్ని ర్యాంకులు సాధించడానికి ర్యాంకుల వేట. ఇంతకుముందు ఎవరు ర్యాంకుల గురించి ఎవరికి తెలియదు, కానీ ఈరోజు ర్యాంకులు 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 100వ ర్యాంకు, ప్రతి ఒక్కటి నీ నెంబర్లోనే చూస్తున్నారు. నువ్వు ఏ ర్యాంకులో ఉన్నావు, నువ్వు ఏ రకంగా వస్తున్నావు అనే ఒక నెంబర్ గేమే నడుస్తుంది. కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు, నీ దగ్గర ఏం స్కిల్ ఉంది, అసలు నీకు సబ్జెక్ట్ వచ్చా రాదా అడిగే వాళ్ళు ఎవరూ లేరు.
ఓన్లీ మార్క్స్ కావాలి. ఇది ఒక రీజన్. తర్వాత రెండో రీజన్కి వచ్చినప్పుడు తరిగిపోతున్న మానవ సంబంధాలు. ఈరోజు మానవుల మధ్యలో సంబంధాలు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. మనం గతంలో తీసుకున్నప్పుడు ఏదో ఒకటి ఏదైనా ఆన్లైన్, ఈరోజు ఉన్నట్టు ఆన్లైన్లో అన్నీ లేవు కదా. మనకు ఈరోజు కూరగాయలు కావాలన్నా ఆన్లైన్, గ్రోసరీస్ కావాలన్నా ఆన్లైన్, క్లోత్స్ కావాలన్నా ఆన్లైన్, చెప్పులు కావాలన్నా ఏది కావాలన్నా ఆన్లైన్లో వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుంది, మనం తీసుకున్నప్పుడు గతంలో మనకి ఇంటి దగ్గర ఏదో షాప్ ఉండేది, ఆ షాప్కి వెళ్ళి ఏదో గ్రోసరీ తీసుకోవాలంటే షాప్కి వెళ్ళేది, షాప్ అతనితో మనం 4 సార్లు మాట్లాడేది. ఒక 10 సార్లు కంటిన్యూగా నువ్వు ఆ షాప్ వెళ్ళినప్పుడు అతనితో ఒక తెలియని బాండింగ్ వచ్చేది మనకి. ఆటోమేటిక్గా వాడు బయట పోవటం, వాడు కనపడగానే నవ్వటం, వాళ్ళకి మనం ఎవరో తెలవటం, వాళ్ళతో మనం మాట్లాడటం, వాళ్ళు కూడా మన కుటుంబం గురించి మాట్లాడటం, ఒక విధమైన బాండింగ్ వచ్చేది. ఈరోజు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి, అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. మనం ఒక మూవీకి పోవాలంటే ఒక టికెట్ కొనుక్కొని ఆ లైన్లో నిలబడ్డప్పుడు, మూవీ ఇంటర్వెల్లోనూ ఎక్కడో కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేది, మన వీధిలో ఉండేవాళ్ళు, మన స్కూల్లో ఉండేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఒక విధమైన బాండింగ్, ఒక విధమైన కనెక్టివిటీ ఉండేది. ఈరోజు నువ్వు ఇంట్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నావు, ఒక మూవీ చూస్తున్నావు, ఎవరితో మాట్లాడే అవసరం నీకు లేదు. స్లోగా ఈ విధంగా మనిషికి వేరే మనిషితో సంబంధం లేకుండా, బయటికి వెళ్లకుండా అన్నీ ఇంటికి వస్తున్న కొద్దీ మానవ సంబంధాలు అన్నీ తగ్గిపోతున్నాయి. మనిషి ఒంటరోడు అయిపోతున్నాడు. ఎక్కడ కూడా మనిషికి మనిషితో సంబంధం అవసరం లేదు ఈరోజు. అటువంటి ప్రపంచంలో ప్రస్తుతం మనం బతుకుతున్నాం. ఇక థర్డ్ చూస్తే ఉద్యోగం, చదువు తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చూడాలి. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఉద్యోగం దొరకడం చాలా ఈజీ ఉండేది. ఈరోజు ఒక ఉద్యోగం దొరకడం పెద్ద గగనం అయిపోయింది. వాడు ఏం చదివినా, ఏం చేసినా, ఎంతో మెరిట్ ఉన్నా స్టిల్ అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నాడు. ఈవెన్ యూ టేక్ ఎనీ బిజినెస్, ఇంతకుముందు రోజుల్లో బిజినెస్లు కూడా చాలా తక్కువ ఉండేది. మనం చూసినప్పుడు మీరే గుర్తు తెచ్చుకోండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఇన్ని మాల్స్ ఉండేవా, ఇన్ని షాప్స్ ఉండేవా, ఇన్ని ప్రతి ఒక్కటి ఏది తీసుకో, ఎనీ వెరైటీ, యూ టేక్ ఎనీథింగ్, సూపర్ మార్కెట్స్ తీసుకోండి, సినిమా హాల్స్ తీసుకోండి, మాల్స్ తీసుకోండి, ఈవెన్ ఐస్ క్రీమ్ పార్లర్స్ దగ్గర నుంచి చిన్నవి టీ స్టాల్స్ తీసుకోండి, అంతవరకు కూడా ఇన్ని ఉన్నాయా? లేనే లేవు. ఏది నడుస్తుందో ఏది నడవదో తెలియదు. కానీ ప్రతిదానికి పెట్టుబడి అవసరం. పెట్టుబడి పెట్టాలి, స్ట్రగుల్ చేయాలి. అందులో సక్సెస్ కాకుంటే వాడికి స్టార్ట్ అయ్యేది డిప్రెషన్, వాడికి స్టార్ట్ అయ్యేది యాంగ్జైటీ, వాడికి స్లోగా జీవితం పట్ల ఆసక్తి పోతుంటుంది. అంటే ఏం చేసినా వేస్ట్ అనే ఒక విధమైన అనాసక్తి, వాటితోని మనిషి డిప్రెషన్కి పోతున్నాడు. అసలు ఈ డిప్రెషన్ అనే పదం 2000 వరకు అసలు డిప్రెషనే లేదు ప్రపంచంలో. ఎక్కడ కూడా డిప్రెషన్ అనే పదం ఉండకపోయేది. ఎందుకంటే మనుషులతో మంచిగా ఉండేది, జీవితం ఈజీగా ఉండేది, చాలా ఏదనుకుంటే అది చేయగలిగేది. అటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్ అనే క్వశ్చనే లేదు. కానీ ఈరోజు డిప్రెషన్ వచ్చేసింది. యాంగ్జైటీ ఇష్యూస్, 100కు 99 మార్కులు వచ్చినప్పుడు కూడా డిప్రెషనే ఉంది, 100కు 60 వచ్చినోడికి డిప్రెషనే ఉంది, 99 వచ్చినోడికి కూడా డిప్రెషనే ఉంది. అంటే డిప్రెషన్కి రీజన్ తెలియదు, మనం చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఈ సర్కమస్టాన్సెస్ అన్నిట్లలో వచ్చి బయటకు వచ్చిన స్టూడెంట్సే ఈరోజు ఉన్న బయట ఉన్న యూత్. అందుకే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చూడండి, మనం ఇందాకే అనుకున్నాం, ఏదైనా వస్తువు, మనం మూవీ కావాలంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఏది పెట్టుకున్నా నువ్వు హాయిగా నీ ఇంట్లోనే ఒక సీట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఏదైనా ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకోవచ్చు. అన్నీ వాడికి ఇంటి దగ్గరికి ఈజీగా వస్తున్నాయి. కానీ జీవితంలో ఈజీగా వచ్చిన వాటికి విలువ ఉండదు. ఏది ఈజీగా వస్తుందో దాన్ని ఎవ్వరు కూడా కేర్ చేయరు. కాబట్టి అన్నీ ఈజీగా వస్తున్నాయి కాబట్టి వాడికి ఈజీగా రాంది ఒకటి ఉంది, అది సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. ఈ రోజుల్లో యూత్కి కానీ సొసైటీకి కానీ పూర్తిగా తగ్గిపోయిన విషయం సాటిస్ఫాక్షన్. జీవితం మీద
వానికి ఏం సంతృప్తి లేదు, అన్నింటికే వస్తున్నాయి, వీడు బయటికి పోయే పనే లేదు, అన్నీ ఈజీగా ఉన్నాయి, కానీ వీడికి ఇంకేదో కావాలి. ఏం కావాలి? హ్యాపీనెస్ కావాలి, జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ కావాలి. ఇవి దొరకటం లేదు. ఇవి దొరక్క చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. అంటే షార్ట్ టైం ప్లెజర్స్, చిన్న చిన్న ఆనందాలకి మనుషులు బానిసలవుతున్నారు. ఇదంతా ఎందుకు ఈరోజు మనం తీసుకున్నప్పుడు కూడా మనని మనమే కంపేర్ చేసుకుందాం. గత 10 సంవత్సరాల క్రితం కానీ 15 సంవత్సరాల క్రితం లైఫ్ ఇంత ఫాస్ట్గా ఉందా? ఈరోజు మనం పొద్దున్న 8ంటికి ఇంట్లో వచ్చి బాక్స్ తీసుకొని బయటకు వెళ్తే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 8 అవుతుంది. మనం ఏం చేసాం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, సగం ట్రావెలింగ్లోనే పోతుంది, మనం అటు ఇటు పరిగెత్తడంలోనే పోతుంది. ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. చూస్తుండగానే సండేస్ వీకెండ్స్కి వచ్చేస్తాయి. మండే నుంచి సాటర్డే వరకు అయిపోతుంది, ఓన్లీ సండే మిగిలి ఉంటుంది. మనం వెనక్కి తిరిగి చూసుకొని ఈ వారం రోజుల్లో మనం ఏం చేసామంటే ఏముండదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఆ ఉన్న ఒక్కరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఒక్క రోజులో ఏం ఎంజాయ్ చేస్తాం? అదేవిధంగా ఏదో ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోతుంది, ఈవినింగ్ వాడికి మిగిలేదు 1 or 2 అవర్స్. 1 or 2 అవర్స్లో మొత్తం ఎంజాయ్ చేయాలి. ఎట్లా చేయగలుగుతాడు? ఎంజాయ్మెంట్ 1 or 2 అవర్స్లో వచ్చేదా? ఎంజాయ్మెంట్ అంటే డెఫినేషనే వేరే ఉండేది, ఈరోజు వేరే డెఫినేషన్ వచ్చింది. సో ఈ 1 or 2 అవర్స్ అర్జెంటుగా ఎంజాయ్ చేయాలంటే షార్ట్ టర్మ్ ప్లెజర్, షార్ట్ టర్మ్ ఆనందాలు కావాలి. షార్ట్ టర్మ్ ఆనందాలు ఏంటి? తాగటం, బూజింగ్ ఇది సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్ చేయటం, వ్యసనాలు, మిగతా వ్యసనాలకు బానిసలు అవటం. ఆ కాసేపడు వాళ్ళ వ్యసనంలోకి పోగానే వానికి డోపమైన్ స్పైక్ అవుతుంది, ఇమ్మీడియట్ ఏదో ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందంలో నేను లైఫ్ ఎంజాయ్ చేశాను అనుకుంటాడు. నిజమైన ఆనందాలు ఇవి కాదు, కానీ వాడికి తక్కువ టైంలో ఏదో ఒక ఆనందం కావాలి. ఆ ఆనందం ఏదో ఒక వ్యసనంలో వెతుక్కుంటున్నాడు. ఈరోజు ఉన్న పిల్లలు బానిసలు కావటానికి కూడా ఇది మెయిన్ రీజన్. తర్వాత ఈ డ్రగ్స్ అనే ఒక మహమ్మారికి వచ్చినప్పుడు మనం జనరల్గా చాలా డ్రగ్స్ చూస్తుంటాం. మనకు జనరల్గా మెడికల్ షాప్లలో దొరికే డ్రగ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఏదైనా సిమ్టమ్స్, ఏదైనా వ్యాధి సిమ్టమ్ ఉన్నా దాన్ని తగ్గియాలన్నా, పెయిన్ రిలీవ్ చేయాలన్నా, దాన్ని పూర్తిగా నయం చేయాలన్నా వీటన్నిటికీ మనం యూజ్ చేస్తాం. బట్ వేరే నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఇవేంటంటే మనకు జనరల్గా ఇచ్చే మన మెడిసిన్స్ అన్నీ మనకి ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంటుందో అదే పార్ట్ మీద పనిచేస్తాయి. ఆ సిమ్టమ్స్ తగ్గిస్తాయి, లేదా పెయిన్ రిలీవ్ చేస్తాయి, లేదా దాన్ని క్యూర్ చేస్తాయి. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు నార్కోటిక్ డ్రగ్స్, ఇది డైరెక్ట్గా మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఇట్ టేక్స్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్లో మొత్తం కూర్చొని మన బ్రెయిన్ ద్వారా మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా మన బాడీని మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అందుకే మనిషికి ఇమ్మీడియట్ ఆనందం వస్తుంది. ఇది కాకుండా ఇది తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మన బ్రెయిన్లో ఉండే డోపమైన్ ఇమ్మీడియట్గా స్పైక్ అవుతుంది. డోపమైన్ అనేది మన బ్రెయిన్లో రివార్డ్ కెమికల్, ప్లెజర్ కెమికల్. ఆ డోపమైన్ రాగానే అది ఇమ్మీడియట్ ఏమవుతుంది, మనకి ఏదో తెలియని ఆనందం, కాసేపు ఒక తెలియని ఆనందం వస్తుంది. అందుకే తాగుబోతులు ఎవరైనా కావచ్చు, బూజ్ చేసే వాళ్ళు కావచ్చు, డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్ వానికి తెలియని ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆ డ్రగ్ ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద ఎంతసేపు ఉంటుందో అంతేసేపు ఉంటుంది. వన్స్ ఆ డ్రగ్ ఎఫెక్ట్ మన బ్రెయిన్ నుంచి కిందికి వెళ్ళిపోగానే ఆనందం తగ్గిపోతుంది. కాసేపటి తర్వాత ఏమనిపిస్తుంది మన బ్రెయిన్కి, మళ్ళీ మనకు ఆ ఆనందం కావాలంటే మళ్ళీ మనం అదే డ్రగ్ తీసుకోవాలి. కానీ అదే క్వాంటిటీలో మనం ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అదే సేమ్ ఆనందం రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆనందం, ఒక క్వాంటిటీ ఆఫ్ డ్రగ్తో నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నీకు సేమ్ ఆనందం మళ్ళీ కావాలన్నప్పుడు దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నీకు అదే ఆనందం మళ్ళీ వస్తుంది. ఇట్లా ఆ ఆనందం కోసం మనం ప్రతిసారి అదే డ్రగ్ తీసుకోవటం, ప్రతిసారి అదే యాక్ట్ చేయటం అనేది మనకు డ్రగ్ డిపెండెన్సీకి పోతాం, దాని మీద ఆధారపడే స్థాయికి తీసుకుపోతుంది. ఎప్పుడైతే డ్రగ్ అబ్యూస్ నుంచి డ్రగ్ డిపెండెన్సీ వచ్చిందో కంటిన్యూగా నువ్వు డ్రగ్ మీద డిపెండ్ అవటం స్టార్ట్ అవుతావు, బూజింగ్ మీద డిపెండ్ అవటం స్టార్ట్ అవుతావు. అదేవిధంగా ఏదైనా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద
నువ్వు డిపెండెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్లోగా అడిక్షన్ వస్తుంది. అంటే అది లేనిది నువ్వు ఉండలేని స్థాయికి వస్తావు. ఇది ఈ విధంగా ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిస అవుతాడు. ఫస్ట్ ఒక అబ్యూస్తో స్టార్ట్ అవుతుంది, డ్రగ్ తీసుకోవడం ద్వారా స్టార్ట్ అయ్యి డిపెండెన్సీ వచ్చి డిపెండెన్స్ నుంచి వాడు అడిక్షన్కి వెళ్ళిపోతాడు. అడిక్షన్ వచ్చిన తర్వాత ఇక అది లేనిది ఉండలేడు. చాలామంది చూడండి, మనం చూసినప్పుడు వైన్ షాప్ ఓపెన్ కాకముందే లైన్లు కట్టి ఉంటారు. దెర్ ఆల్ అడిక్ట్స్. మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఇస్తే 16 కోట్ల మంది ఆల్కహాల్ డిపెండెంట్స్. వాడు ఆల్కహాల్ లేని చచ్చిపోతాడు ఆ రోజు. 16 కోట్ల మంది ఉన్నారు. ఈరోజు మనం డ్రగ్ అబ్యూజర్స్ని కూడా తీసుకుంటే, డ్రగ్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇండియాలో 10 crores ఉన్నారు ఈరోజు డ్రగ్ డిపెండెంట్స్. ప్రతి 14 మందిలో ఒకడున్నాడు డ్రగ్ డిపెండెంట్. ప్రతి 14 మందిలో. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. మనకు అవైలబుల్ ఉన్న డ్రగ్స్ కానీ వేటిలలో డ్రగ్స్లో కూడా 2 types ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ డ్రగ్ ఉంటుంది, ఇంకోటి సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. న్యాచురల్ డ్రగ్స్ అంటే ద డ్రగ్స్ విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్ బేస్డ్గా ఉండే డ్రగ్స్ అన్నీ న్యాచురల్ డ్రగ్స్ అంటాం. అంటే మనం జనరల్గా తీసుకున్నప్పుడు వరల్డ్లో మోస్ట్ పాపులర్ డ్రగ్ వచ్చేసి గాంజా, కన్నాబిస్ అంటారు, మార్వానా అంటారు. ఇవన్నీ ఈ 3 కూడా గాంజానే. ఇది వరల్డ్లో మోస్ట్ పాపులర్ డ్రగ్. ద సెకండ్ మోస్ట్ పాపులర్ డ్రగ్ ఈజ్ ఓపియాయిడ్స్, హెరాయిన్. ఈ 2 కల్టివేషన్ అయ్యేవి. ఈ 2 న్యాచురల్ డ్రగ్సే. ఈవెన్ కొకైన్ కూడా న్యాచురల్ డ్రగే. వీటిల్లో ఏంటంటే దాని అవైలబిలిటీ, దాని కల్టివేషన్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు డ్రగ్ డిపెండెన్సీ బాగా పెరిగిపోతుంది. జనరల్గా మనం పాత రోజులలో కూడా తీసుకున్నప్పుడు ఒక 30-40 years బ్యాక్ ఈ గాంజా అనేది తెలంగాణలో కూడా కల్టివేట్ అయ్యేది. తెలంగాణ చాలా విలేజెస్లో, ముఖ్యంగా నార్త్ తెలంగాణలో, తర్వాత వెన్ యూ టేక్ ఇట్ మనము అచ్చంపేట ఏరియాలో తీసుకున్నప్పుడు కల్టివేషన్ ఉండేది. కల్టివేషన్ ఉన్న టైంలో ఎవరికి డ్రగ్ అడిక్షన్ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ డిజార్డర్స్, డిప్రెషన్లు, యాంగ్జైటీ ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ఆ రోజు సొసైటీ పీస్ఫుల్గా ఉండేది, లైఫ్ చాలా సింపుల్గా ఉండేది. వాడు ఇంటి నుంచి పొలాన్ని పోయి పని చేసుకుంటాడు, పొలాన్ని నుంచి ఇంటికి వచ్చి పడుకుంటాడు. సింపుల్ అయిపోయేది లైఫ్. కాబట్టి ఆ డిపెండెన్సీ అవి ఉండకపోయేది. ఈరోజు మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, ఈవెన్ గాంజా తీసుకోండి, ఓపియాయిడ్స్ తీసుకోండి, గాంజా అనేది ఇంతకుముందు రోజుల్లో కూడా యూజ్ చేసేది. దాన్ని ఎవరికంటే ఒక సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేయటానికి, గాంజా ఈజ్ ఎ డిప్రెసెంట్, దాన్ని కామ్ డౌన్ చేయటానికి గాంజాని ఇచ్చేది. అదేవిధంగా ఓపియాయిడ్స్, హెరాయిన్ కూడా తీసుకోండి, అవి పెయిన్ రిలీవర్స్. ఈరోజు కూడా కల్టివేషన్ ఉంది. ఓపియాయిడ్స్ మన ఇండియాలో ఎక్కువ కల్టివేషన్ అయ్యే ఒక ప్లాంట్ ఇది ప్లాంట్ బేస్డ్. ఇవి మనకు పెయిన్ రిలీవింగ్ కోసం వాడతారు. చాలా మెడిసిన్స్లో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, తర్వాత మనం మెడిసినల్ యూజ్ కావచ్చు, తర్వాత సర్జరీస్ కావచ్చు, వీటన్నిటికీ ఈ ఓపియాయిడ్స్ బాగా వాడతారు. అదేవిధంగా ఫ్యాంటనైల్ అనే ఒక డేంజరస్ డ్రగ్. ఈరోజు మనం అమెరికాలో తీసుకున్నప్పుడు చాలా పెద్ద పెద్ద డ్రగ్స్ ఫ్యాంటనైల్ అని వాడతాం. జాంబీస్గా తయారైపోతున్నారు. అది జనరల్గా సర్జరీస్కి వాడతారు. సర్జరీస్కి చాలా తక్కువ మోతాదులో ఇస్తేనే మనల్ని పడుకోబెట్టి సర్జరీ చేసినా మనకు తెలియదు. అటువంటిది డేంజరస్ లెవెల్స్లో తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి ఆనందం వస్తుందో తెలియదు, లైఫ్ని ఎట్లా ముందరకు తీసుకుపోవాలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళందరూ స్లోగా ఎడిక్షన్కి వెళ్ళిపోతున్నారు. ఈ ముఖ్యంగా ఇంకోటి కూడా తీసుకున్నప్పుడు చాలామంది డ్రగ్స్కి బానిసలు ఎందుకు అవుతారు? అసలు డ్రగ్స్ అనేవి ఎట్లా అలవాటు అవుతుంది ఎవరికైనా ఏదైనా, యు టేక్ ఎనీథింగ్, ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ బ్యాడ్ కంపెనీ. ఏదైనా ఒక్కసారి బ్యాడ్ కంపెనీతో స్టార్ట్ అయింది అనుకో, తర్వాత ఒక అలవాటు, అంటే దాన్ని మనకు వచ్చిన ఒక చిన్న విషయాన్ని అలవాటు కావాలంటే 4 కారణాలు ఉంటాయి మెయిన్గా. ఆ మెయిన్ కారణాల్లో ఫస్ట్ది ప్లెజర్. అంటే అది తీసుకుంటే ఆనందం వస్తుంది. ఏదో ఒక పెగ్గు తాగితే ఆనందం వస్తుంది, ఒక సిగరెట్ తాగితే ఆనందం వస్తుంది, లేదా ఒక గాంజా కొడితే ఆనందం వస్తుంది, లేదా ఒక డ్రగ్ తీసుకుంటే ఆనందం వస్తుంది. ఆనందం అనే ఫ్యాక్టర్ కోసం ఫస్ట్ స్టార్ట్ చేస్తారు.
కానీ అందరి బాడీలు అందరి డిఎన్ఏలు ఒకే రకంగా ఉండవు. కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది తొందరగానే ఎడిక్ట్ అయిపోతారు దానికి. ఈ ఆనందం అనే ఫ్యాక్టర్ కోసం ఒక్కసారి స్టార్ట్ చేసినోడికి ఆ ఆనందం తగ్గిపోగానే మళ్ళీ ఆనందం కావాలనిపిస్తుంది, మళ్ళీ దానికోసం వెళ్తాడు. అట్లా స్లోగా దే గో ఇన్ టు డిపెండెన్సీ, దెన్ దే బికమ్ అడిక్టెడ్. ద సెకండ్ మెయిన్ రీజన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒకసారి తాగితే ఏమవుతుంది చూద్దాం, ఏదో ఒకటి, అది ఏదైనా కావచ్చు, ఒకసారి చేసి చూస్తే ఎట్లుంటుంది అనే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్టర్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్టర్ స్లోలీ డ్రైవ్స్ దెమ్ టు అడిక్షన్. ద థర్డ్ థింగ్ వచ్చేసి పీర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ప్రెజర్ చేస్తారు. ఏం కాదురా, ఒకసారి తీసుకోరా, ఒకసారి ట్రై చేయరా, ఒక్కసారే కదా, నేను ఎన్నో సంవత్సరాలు తాగుతుంది చూడు, నాకేమైనా అయిందా, నువ్వు కూడా తీసుకో. ఇది ఎక్కువ ఫ్యాక్టర్. పీర్ అనేది బాగా యంగ్ ఏజ్లో పిల్లలు ఇది బాగా అలవాటు అవుతారు. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఫోర్స్ చేసి తీసుకోవటం వల్ల ఈ పీర్తోని ఎవరైతే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పక్క వాళ్ళు ఫోర్స్తోని వాడు ఎడిక్ట్ అవుతాడు. ద నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఈజ్ టు మేనేజ్ ప్రాబ్లమ్స్. లైఫ్లో ఏదో సమస్య వస్తుంది, ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, జాబ్ రాదు, ఇంకే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, లేదా ఇంకేదో సమ్ అదర్ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మేనేజ్ చేయలేక ఒక షార్ట్ టర్మ్ ఆనందం కోసం డ్రగ్ డిపెండెన్సీలోకి పోతాడు, లేదా ఆల్కహాల్ డిపెండెన్సీలోకి పోతాడు, లేదా ఆల్కహాల్ బూజ్ చేసో ఏదో ఒకటి చేసి ఆ క్షణానికి అది మర్చిపోదాం అనుకుంటాడు. బట్ ఇట్ డ్రైవ్స్ హిమ్ టు అడిక్షన్. ఈ 4 రీజన్స్ అనేవి ఏ మనిషినైనా డ్రగ్స్ కానీ ఎనీ బ్యాడ్ హ్యాబిట్ కానీ ఏదైనా ఒకటి, ఇఫ్ యూ టేక్, మనం ఈరోజు తీసుకున్నప్పుడు మనం బాగా చూస్తున్నాం బెట్టింగ్ కూడా పెద్ద అది సోషల్ ఈవిల్ అయిపోయింది. దాన్ని బెట్టింగ్ చేసేవాళ్ళు చాలామంది పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ తెలియదు, ఏం తెలియదు, క్రికెట్ ఎట్లుంటుందో తెలియదు కానీ క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టేస్తాడు. పక్కోడు పెడుతున్నాడు కాబట్టి ఇటు పెడతాడు, అంతే. వాడికి ఏం తెలియదు, టీం ఏంటో తెలియదు, ఆట ఎట్లా ఆడాలో అది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నిట్లలోకి యూత్ స్లోగా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కాకుండా మన లైఫ్ స్టైల్ కావచ్చు, తర్వాత మన ఏదైతే ఈరోజు అవైలబిలిటీ, ఈ డ్రగ్స్ అనేది మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఎంత పెరుగుతున్నా కొద్దీ వాటి డిపెండెన్సీ, వాటికి అలవాటు అయ్యే వాళ్ళు అంత పెరుగుతారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇన్ని వైన్ షాపులు ఉండేవా? ఎక్కడైనా ఏ ఊర్లో కానీ ఏ టౌన్లో కానీ ఉండేవా? ఎక్కడ చూసినా ఏదో మూలన ఒక్కటి కనపడితే చాలా ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు ఏ రోడ్డు చూసినా 3-4 ఉంటాయి. వాటికి తోడు పర్మిట్ రూమ్లు ఉంటాయి. అంటే చెయ్యకూడదానికి పిచ్చేటోడికి కూడా చేసే విధంగా తయారైతాయి అన్నట్టు. అంటే అవైలబిలిటీ. ఎందుకు వాడు అవుతున్నాడంటే అవైలబిలిటీ ఉండటం వల్ల అవుతున్నాడు. సేమ్ ఇట్ కమ్స్ టు డ్రగ్స్. ఈరోజు మనం తీసుకున్నప్పుడు మనకు వెస్ట్లో తీసుకుంటే మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ 3 కంట్రీలు ఉన్నాయి. గోల్డెన్ క్రీసెంట్ అంటారు దీన్ని. ఈ గోల్డెన్ క్రీసెంట్, ఈ 3 కంట్రీలు వరల్డ్లో హయ్యెస్ట్ డ్రగ్ కల్టివేషన్ చేసే కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్ అనే కంప్లీట్ కంట్రీ రన్స్ ఆన్ డ్రగ్ ట్రేడ్, హెరాయిన్ మీద. ఈ 3 కంట్రీలు ప్రొడ్యూస్ చేసేది హెరాయిన్ అనే ఒక డ్రగ్. ఈ హెరాయిన్ అనే డ్రగ్ వరల్డ్లో మోస్ట్ పాపులర్ డ్రగ్, సెకండ్ మోస్ట్ పాపులర్. ఇది యాక్చువల్గా పెయిన్ రిలీవర్గా, పెయిన్ కిల్లర్గా యూజ్ చేసేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు బాధలు మర్చిపోవటానికి, ఏదో అన్నీ మర్చిపోయి నిద్రపోవటానికి, ఏదో సంతోషం కోసం దాన్ని యూజ్ చేస్తున్నారు. మనకు వెస్ట్ సైడ్ ఈ 3 కంట్రీస్ ఉన్నాయి. మనకి ఈస్ట్ సైడ్ తీసుకున్నప్పుడు లావోస్, మయన్మార్, థాయిలాండ్ ఉన్నాయి. ఇది మెథాంఫిటమైన్ అనే ఒక డ్రగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎక్కువ మెథాంఫిటమైన్ కావచ్చు మనకి, లేదా మనకి ఓజీ అని, ఓషన్ గ్రోన్ వీడ్ అని. అంటే మనకి ఇప్పుడు గాంజాలో, యాక్చువల్గా గాంజా మన దగ్గర ఏఓబిలో దొరుకుతుంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో, సీలేరు ఏరియాలో, తర్వాత అరకులో ఏరియాలో గాంజా కల్టివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వరల్డ్లో దొరికే గాంజాలో మన దగ్గర కల్టివేషన్ అయ్యే గాంజా ఒక స్పెషల్ కేటగిరీ. గాంజాలో ఉండే మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే మన డిపెండెన్సీకి, ఏదైతే మనకు
అడిక్షన్కి యూజ్ అయ్యేది అది టీహెచ్సి ఉంటుంది, టెట్రా హైడ్రో కన్నబిస్ అని ఒక అది కెమికల్. టీహెచ్సి అనేది జనరల్గా మనకు బయట దొరికే గాంజాలో 3 to 4% ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ సీలేర్ ఏరియాలో కానీ ఈ వీటిల్లో దొరికే గాంజాలో 12% టీహెచ్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ అడిక్షన్ ఉంటుంది, చాలా రేర్ ఇది దొరకటం. అందుకే మనకు దగ్గరలోంచి గాంజా అడిక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మైండ్ని స్లో డౌన్ చేసుకోవడానికి, అన్ని విషయాలు మర్చిపోవడానికి, ఏదో ఒక రకంగా బాధలు మర్చిపోదామని స్టార్ట్ చేస్తారు, కూల్ ఫ్యాక్టర్ లాగా ఉంటుందని. తర్వాత ఈ థాయిలాండ్లో రీసెంట్గా ఓషన్ గ్రోన్ హైడ్రోఫోనిక్ గాంజా అనేది కొత్తగా క్రియేట్ అయింది. ఇది వరల్డ్లో హైడ్రోఫోనిక్ గాంజా ఇట్ ఈస్ మోర్ దాన్ 20% టీహెచ్సి ఉంది. దానికి ఎక్కువ అడిక్షన్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నప్పుడు ఈ థాయిలాండ్ ఎక్కువ పోవటం, ఓషన్ గ్రోన్ ఈ ఓజీ వీడ్ తెచ్చుకోవటం, దాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మన దేశానికి రెండు వైపులా ఈ 3 కంట్రీలు గోల్డెన్ క్రీసెంట్, ఈ 3 మనకి నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి లావోస్, మయన్మార్, థాయిలాండ్ ఈ 3 ఉండటం, ఈ ఆరిటితోని మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి మనకు ఈ డ్రగ్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఎవ్రీడే 2000 kgs ఆఫ్ డ్రగ్ మనకు ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. డిఫరెంట్ వేస్ ద్వారా, కొన్ని డ్రోన్స్ ద్వారా వస్తాయి, కొన్ని అంటే మనకు మొన్నటి వరకు కూడా పంజాబ్, రాజస్థాన్ నుంచి మెయిన్ ఉండేది ఎంట్రీ, ఎందుకంటే ఆ 2 పాకిస్తాన్కి బార్డర్ ఉండేవి కాబట్టి. ఆ కింద నుంచి మనకి టనెల్స్ ద్వారా వచ్చేది, లేదా డ్రోన్స్ ద్వారా వచ్చేది, తర్వాత హ్యూమన్స్ కొంతమంది ట్రాఫిక్ చేసేది డ్రగ్స్, ఆ రకంగా డ్రగ్స్ ఎంటర్ అయ్యేది. ఇప్పుడు మనం డ్రగ్స్ అసలు ఇండియాలోకి ఎట్లా వస్తున్నాయి తీసుకున్నప్పుడు 70% వచ్చేది మనకి వాటర్ వేస్ ద్వారా వస్తున్నాయి. 70% ఆఫ్ ద డ్రగ్స్ వాటర్ వేస్. అంటే మనకి ఇంటర్నేషనల్ ఇవన్నీ క్రూజులు, షిప్పులు, వీటి ద్వారా 70% మన దేశంలోకి స్మగుల్ అవుతుంది. 20% రోడ్ వేస్లో అవుతుంది, 10% బై ఎయిర్, అంటే మనకు వేరే కంట్రీస్ నుంచి. అంటే ఎక్కువ వచ్చేది ఈ 10% ఎక్కువ వచ్చేది కొకైన్ వస్తుంది. కొకైన్ మనకు నార్త్ అమెరికా ఆ ఏరియాలోనే దొరుకుతుంది, ఎందుకంటే కోకోవా అక్కడే కల్టివేట్ అవుతుంది కాబట్టి. మన ఈ దగ్గరలో ఇక్కడ ఏషియాలో ఎక్కడ కూడా కొకైన్ కల్టివేషన్ లేదు కాబట్టి ఓన్లీ కొకైన్ 10% బై ఎయిర్ వస్తుంది. అది కూడా ఆమ్స్టర్డామ్ మెయిన్, ఆమ్స్టర్డామ్ నుంచి అక్కడి నుంచి వచ్చి శ్రీలంక నుంచి ఇటు వస్తుంది. చాలా రూట్స్ ఉన్నాయి వీటన్నిటికీ డ్రగ్ ట్రేడ్కి. సో డ్రగ్ ట్రేడ్ అనేది, అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్ అనేది, డ్రగ్ ట్రేడ్ బాగా పెరిగిపోవటానికి ఒక పెద్ద రీజన్. ద సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ దేర్. డ్రగ్ ట్రేడ్లో చాలా మనీ ఉంది. ఎట్లా ఉంది? వెన్ యూ టేక్ ఒక ఢిల్లీలో బై ఎయిర్ ఒక కొకైన్ డంప్ అయింది అనుకుందాం. ఢిల్లీలో డంప్ అయిన ఒక కొకైన్ 1 గ్రాము 4,000 to 5,000 రూపీస్కి 1 గ్రామ్ కొకైన్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గోవా, ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన తర్వాత అది 7 నుంచి 8,000 రూపాయలకు అమ్ముడుపోతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది దాని రేటు. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ 15,000 అవుతుంది. 1 గ్రామ్ కొకైన్ 15,000. అదేవిధంగా ఇఫ్ యు టేక్ మెథాంఫిటమైన్ తీసుకున్నప్పుడు మనం అనుకున్నాం ఆల్రెడీ థాయిలాండ్, లావోస్, మయన్మార్ నుంచి ఎక్కువ మెత్ వస్తుందని. ఈ మెథాంఫిటమైన్ మెత్ అంటారు. ఆ మెత్ మనకు వచ్చినప్పుడు 3,000, 2,000 రూపాయల గ్రామ్ వస్తుంది. అది హైదరాబాద్ కానీ ఇతర మన సిటీస్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ పర్ గ్రామ్ అవుతుంది. లాట్ ఆఫ్ మనీ. ఈ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈజీ మనీ. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పడేస్తే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో 1 కేజీ గాంజా 1,500కి దొరుకుతుంది. అది హైదరాబాద్కి వస్తే 22,000 అవుతుంది. వాడు ఎన్నిసార్లు అయినా జైలుకి పోతున్నాడు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏం పని లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎవడు పని లేని వాళ్ళు చాలామంది అయిపోయినారు. జైలుకి వెళ్ళిపోతారు, జైల్లో ప్రశాంతంగా కూర్చుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ అగైన్ దే స్టార్ట్. కాబట్టి మనకు ఫస్ట్ అవైలబిలిటీ, తర్వాత లాట్ ఆఫ్ మనీ అనేది 2
ఈ డ్రగ్స్ ట్రేడ్ ద్వారా అంటే కఠినమైన పనిష్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. పనిష్మెంట్స్ గురించి కూడా నేను చెప్తా. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మనిషి ఈజీగా మనీ గురించి ఏ రకంగా వస్తుందో దాని గురించి ఆలోచిస్తాడు, ఈజీగా ఆనందం ఎట్లా వస్తుందో దాని గురించి ఆలోచిస్తాడు. ఈ రెండు కారణాలతోని డ్రగ్ ట్రేడ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకో విషయానికి వస్తే ఈ డ్రగ్స్ అనేది మార్కెట్లో విపరీతంగా రావటం వల్ల మనలో చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అరే డ్రగ్ వాడెవడో వాడుతున్నాడు, మనమైతే వాడట్లేదు కదా. డ్రగ్ ఎవడో వాడు అబ్యూస్ చేసి అడిక్ట్ అయిపోయి వాడు పడిపోతున్నాడు, ఇంటి పక్కోడో ఇంటి అనుకోడో మనకు తెలిసినోడో ఎవడో పడిపోతున్నాడు, మనదేం పోతుంది అనే కాంప్లిసిటీ చాలామందికి ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు పబ్లిక్? చాలామంది వెహికల్ ఆపి దిగుతున్నారు, కరెక్టే కదా. ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నారు. నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్. కనీసం 100 డయల్ కూడా చేయడు ఎవడు. కానీ అదే మనకు జరిగినప్పుడు అరే మనకు ఎవడు హెల్ప్ చేయడం అనిపిస్తుంది. అదే మనం అక్కడ ఉన్నప్పుడు మనకు ఎవడు హెల్ప్ చేయడే, సమాజం ఇంత దరిద్రంగా ఉందా అనిపిస్తుంది. కానీ సమాజంలో మనం కూడా ఉన్నాం. వేరే వాడికి జరిగినప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుంది, మనకు జరిగినప్పుడు అది అన్యాయం అనిపిస్తుంది. సేమ్ డ్రగ్ ట్రేడ్లో ఎవడో డ్రగ్ అఫెక్టెడ్ పర్సన్ ఉంటాడు, ఎవడో డ్రగ్ డిపెండెంట్ ఉంటాడు, ఎవడో డ్రగ్ అడిక్ట్ ఉంటాడు. వాడి ఇంట్లోంచి డ్రగ్స్ కొనడానికి డబ్బులు ఎత్తుకుపోతుంటాడు, వాడు అమ్మ నాన్నల్ని కొడుతుంటాడు, ఊళ్ళో వాళ్ళందరినీ హెరాస్ చేస్తుంటాడు. మనం దాని గురించి మాట్లాడం. బట్ బీయింగ్ ఏ హ్యూమన్ ఇన్ ద సొసైటీ మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు మన పక్కోడికి కావచ్చు, లేదా మన క్లాస్లో ఉన్న క్లాస్మేట్కి కావచ్చు, లేదా ఈరోజు మనకు ఎవరో తెలిసిన దూర బంధువుకి కావచ్చు, వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఒక వంతు సహాయం చేయాలి. ఎందుకంటే డ్రగ్ అడిక్ట్స్ని మనం రిహాబ్ సెంటర్లో జాయిన్ చేయాలి, లేదా వాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి. వీడు ఈ రకంగా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, లేదా వాడిని పిలిచి ఒక మాట చెప్పాలి, అరే వద్దురా బాబు ఇట్లా చేస్తే చెడిపోతావురా అని ఒక మాట చెప్పాలి. కానీ కాంప్లిసిటీ ఉత్తగా మనకెందుకులే అనుకొని ఉంటే ఆ రోజు ఆ మహమ్మారి మన ఇంటికి కూడా రావచ్చు. ఈ సొసైటీలో డ్రగ్ ట్రేడ్ అనేది పెరగడం ద్వారా క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో చూడండి, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేయటం, అన్నెసర్లీ మర్డర్స్, తర్వాత కొట్టుకోటాలు, వాటిని డ్రగ్స్ గురించి దొంగతనాలు చేయటాలు, ఇవన్నీ ఏదో రోజు మనకొచ్చి కూడా తగులుతాయి. కాబట్టి మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని సమాజంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనకు దేవుడు ఒక గొప్ప పవిత్రమైన మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఉన్నంతలో మనం కనీసం ఒకళ్ళిద్దరిని మార్చగలిగిన మన జీవితానికి ఒక విధమైన సార్థకత ఉంటుంది. కానీ మనకెందుకులే అనే ఒక ఫ్యాక్టర్ ఖచ్చితంగా అందరు మర్చిపోవాలి. ఎందుకంటే సొసైటీలో క్రైమ్ జరిగితే సొసైటీలో మనం ఉండలేని పరిస్థితి వస్తుంది. సొసైటీలో వైలెన్స్ పెరిగినప్పుడు మనకి ఏదో తెలియని భయం మనలో ఉంటుంది. మనం ఆ ఇంట్లో ఉండలేము, ఆ ప్రాంతంలో ఉండలేము. రేపు ఎవరికో జరిగిన అన్యాయం రేపు మన ఇంట్లో ఒకళ్ళకి జరగవచ్చు. రేపు ఒక పిల్లకి అన్యాయం జరగవచ్చు, అదే పిల్ల మనకు తెలిసిన అమ్మాయి కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కళ్ళు పూనుకొని ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి మన సొసైటీలో ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ కావద్దు. ఇది సొసైటీలో ఎంటర్ అయితే సొసైటీకి భారీ నష్టం జరుగుతుంది. సొసైటీకి ఒక్కదానికే కాదు, దాని ద్వారా మన నగరానికి జరుగుతుంది, మన రాష్ట్రానికి జరుగుతుంది, మన దేశానికి జరుగుతుంది అని ఒక్క నిమిషం మనం ఆలోచించగలిగిన రోజున మనం ఎవరైనా మన ప్రాంతంలో డ్రగ్స్ అమ్మినా, డ్రగ్ ఎడిక్ట్ అయినా, లేదా ఒకడు అడిక్షన్కి లోనై పూర్తి